బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని బోరబండలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. కళ్ల ముందే జరిగిన బీభత్సంతో స్థానికులు వణికిపోయారు. మృత్యు శకటంలా వచ్చిన లారీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న మనకి అందుబాటులో ఉన్నారు. పాపన్న, లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వటం వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. అసలు ఏంటి వాస్తవాలు? పోలీసులు ఏమని చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, డీటెయిల్స్? అయ్యా సౌమ్య, అయితే ప్రాథమికంగా మాత్రం ఆ లారీ బ్రేక్ ఫెయిల్యూర్ తోటే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కానీ ఆ బ్రేక్ ఫెయిల్యూర్ కి గల కారణం ఏంటంటే, ఎవరైతే ఆ లారీని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఉన్నాడో తనకు కొంచెం ఫిట్స్ వచ్చినట్టు కూడా అక్కడ మనకు పోలీసులు అయితే నిర్ధారించారు. ఎందుకంటే ఆ లారీ చాలా స్పీడ్ గా వస్తుంది. ఆ ఫిట్స్ వచ్చిన క్రమంలోనే తను బ్రేక్ తొక్కబోయి ఎక్సిలేటర్ కూడా తొక్కింది. అందుకే అది అదుపు తప్పేసి అక్కడున్న పక్కకున్న షాపుల మీదకి అయితే వెళ్ళింది. షాపుల దగ్గర ఉన్న ఇద్దరు నిల్చొని ఉన్నప్పుడు వాళ్ళ పైన కూడా వెళ్ళడం తోటి అక్కడనే ఆ స్పాట్ లోనే ఒక కరీముద్దీన్ అనే పర్సన్ 60 సంవత్సరాల గల వ్యక్తి అయితే అక్కడికక్కడే చనిపోయాడు. తన పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇంకొక వ్యక్తి కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది సౌమ్య ఇప్పటికే. అయితే ఆ వెంటనే ఈ షాప్ల మీదకి దూసుకొస్తున్న క్రమంలో ఆ ఇద్దరిని ఢీకొన్న తర్వాత వెంటనే అక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఉంది, కరెంటు పోల్ ఉంది. కాబట్టి ఈ లారీ వేగంగా వెళ్లి ఆ కరెంటు పోల్ దగ్గర ఆగింది. ఒకవేళ అక్కడ కరెంటు పోల్ ఇట్లా లేకుంటుంటేనట్టయితే మనం ఇంకా దారుణం అయితే చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ బోరబండ ఏరియా అదంతా కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఆ రోడ్ పూర్తిగా కూడా. ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం జరిగింది. అదే ఒక గంట తర్వాత సాయంత్రం పూట జరిగితే ఇంకా కూడా జనాలు చాలా ఎక్కువగా ఉంటుండే సౌమ్య అక్కడ. ఇది పూర్తిగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కూడా జరుపుతున్నారు. అటు డ్రైవర్ మీద, అదే విధంగా లారీ ఓనర్ మీద కూడా కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ తర్వాత అసలు నిజంగానే తనకు ఫిట్స్ వచ్చిందా లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేశాడా, తను చెప్తున్నట్టు నేను బ్రేక్ తొక్కపోయి ఎక్సిలేటర్ తొక్కినా అన్నట్టు కూడా చెప్పాడు. కాబట్టి దీని అంతటి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాతనే మనకు మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది సౌమ్య. రైట్ పాపన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.